రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 3 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఎగురవేస్తామని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్ పట్టణంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఈ ఫారంలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని తెలిపారు. ఈ 3 మున్సిపాలిటీలో ప్రధానంగా మనం ఎలివేటెడ్ మున్సిపాలిటీ చూస్తా ఉన్నాం. ఇక్కడ గతంలో మేడ్చల్ సంబంధించినటువంటి సోదరులు ఉండబోతున్నటువంటి కానీ ఇటు మేడ్చల్ మున్సిపాలిటీ కానీ అందరూ ప్రజాప్రతినిధులు మాజీ కౌన్సిలర్లు అందరూ కూడా ఈ బాధ్యత తీసుకున్నారు. ఆల్రెడీ ఈరోజు ఫైనల్ చేసి ఈ వారం 24 మందికి మనం ఇస్తున్నాం. ఒకటి అలా తప్ప ఎక్కడ మనకు తగాదా లేదు. కొన్ని సందర్భంలో నచ్చ చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితుల్లో ఒకరేస్తున్నారు. ఒకరే అతను కూడా తిరుమల వచ్చినప్పటికీ అతన్ని కూడా ప్రమాయించి రాష్ట్రాల వరకు కాంగ్రెస్ పార్టీ లైన్లో నడిచేదానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ లేకపోతే ఒకరిద్దరు వదులుకోవడానికి కూడా పార్టీ సంస్కృతి. కానీ ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను, సోదర కార్యకర్తలు ఎవరైనా పోటీలో ఉంటే తక్షణమే సిఫారు వచ్చినప్పటికీ విడ్డా చేసుకుని అఫీషియల్ క్యాండిడేట్ ఎవరి తెలియవలసిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత అన్ని క్యాస్ట్ని పేరు తీసుకుని అవసరమైన కాడ ఓసీలనే బీసీలకు ఎస్సీలకు ఇచ్చినాం. సాధ్యమైనంత వరకు పార్టీ లైన్లో 42% బీసీలకి ఆలోచన వరకు అది ఫుల్ఫిల్ చేసేదానికోసం ప్రయత్నం చేసినాం. జరుగుతూ ఉంది. మేము ఇచ్చిన 24లో 50% బీసీలు ఉన్నారు. ఆ విధంగా సంస్కృతితో పనిచేసినాం. అది కులాలను వర్గాలను కూడా వేరేస్తున్నాం. ఎస్టీలలో ఉంటే 5 ఉంటే లంబాడ సోదరులకు ఒక ఎక్క సోదరులకు ఇచ్చినాం. బీసీలకు అదేవిధంగా ఓసీలకు అదేవిధంగా ఎవరు ప్రాతినిధ్యం వరకు వారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ 2 సంవత్సరాలలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను